నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. పక్క రాష్ట్రంలో ఒక్కరే వచ్చి పార్టీని పెట్టి గెలిచి తీరిన విధానానికి ఇప్పటికే ఏపీలో పవన్ కళ్యాణ్ గారి పైన ఒత్తిడి పెరుగుతుందన్న అనేక అంశాలు కథనాలు మనం తెర మీద చూడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా, అందులో తిరుపతిలో అధ్యక్ష పదవీ కాలం ముగియడంతో అధ్యక్ష పదవికి ఎవరైతే బాగుంటారన్న నేపథ్యంలో ఒక 3 ఆప్షన్లు తెర మీదకి రావడం జరిగింది. దానికి సంబంధించి అక్కడున్న కార్యకర్తలు మాకు ఈ ముగ్గురు వద్దంటే వద్దు, మమ్మల్ని ఆదరించే వాళ్ళు, మా గోడు వినేవాళ్ళు, మేము ఫోన్ చేస్తే మాకు సకాలంలో స్పందించే వాళ్ళు కావాలి అంటూ వారి బాధను సభాముఖంగానే అంటే అక్కడ ఘర్షణకు గొడవకు దిగడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడున్న అధ్యక్షుడు హరిప్రసాద్ గారు కావచ్చు, బాలినేని శ్రీనివాస్ గారు కావచ్చు, మాట్లాడుతుంది ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, పక్క పార్టీ నుంచి వచ్చి మాట్లాడుతున్నారు అని అంటే, మరి బాలినేని గారు ఎక్కడి నుంచి వచ్చారు అంటూ కూడా అక్కడున్న కొంతమంది కార్యకర్తలు క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది. మరి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతిలో ఏం జరిగింది, మరికొన్ని ప్రాంతాల్లో కూడా అధ్యక్ష పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో కొంత స్క్రూటినీ కూడా జరుగుతుంది అనేసి అంటున్నారు. మరి మొదటి అధ్యక్ష పదవీ కాలానికి సంబంధించి ఈ రేంజ్లో రచ్చ చర్చ జరిగితే మిగతా వాటి పరిస్థితి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలక శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఒక ఆసక్తికరమైన చర్చ మరి అక్కడ లేవనెత్తింది ఎవరు అనేది పక్కన పెడితే అక్కడ కార్యకర్తల ఆవేదన, బాధ అనేది అండర్లైన్ చేసుకునే అవకాశం ఉంటుందా? ఎందుకంటే అటు కిరణ్ రాయల్ గారు కావచ్చు, హరిప్రసాద్ గారు కావచ్చు, విజయ్ ముగ్గురికి సంబంధించి వీళ్ళు ముగ్గురు మాకొద్దు అంటూ కూడా ఏకతాటి పైన కార్యకర్తలు చెప్పడం అనేది చాలా విచిత్రంగా ఉంది. అందులోనూ వాళ్ళంతా గొడవ చేసిన వాళ్ళంతా పక్క పార్టీ నుంచి వచ్చిన వారు అంటూ, పక్క పార్టీ నుంచి వచ్చిన నేతలు రైజ్ చేయడం ఏంటి అంటూ మరొక విచిత్రమైన క్వశ్చన్ను తెర మీద తీసుకొచ్చారు. ఏం జరుగుతోంది? వాస్తవానికి చాలా సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక చైతన్యాలకి నిలయం తిరుపతి. అవును. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి అన్నది మనందరి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి తిరుమల ఏదైతే ఉందో దానితో పాటు అక్కడ రాజకీయ సమీకరణాలు కూడా అత్యంత ఆసక్తికరంగా ఉంటాయి. నాలాంటి వాళ్ళం మొన్న చాలా ఆనందించింది ఎక్కడ అంటే, నియోజకవర్గాల పెంపు జరిగితే తిరుపతి 3 నియోజకవర్గాలుగా మారుతుందంటే బలిజలకు ఒక నియోజకవర్గం, యాదవులకు ఒక నియోజకవర్గం, రెడ్లకు ఒక నియోజకవర్గం వస్తాయని నిజంగా సంతోషించాం. ఎందుకంటే సామాజిక సమీకరణలో 3 సామాజిక వర్గాలు అక్కడ ప్రధాన సమితులు కనిపిస్తాయి కాబట్టి. సరే, ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే ఇక్కడ ఏంటంటే అక్కడ జరిగినటువంటి హోటల్లో జరిగిన సమావేశం ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్ష పదవికి జరిగినటువంటి సమావేశం. అది స్థానిక శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో జనసేన ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, అట్లాగే ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రస్తుత అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో పసుపులేటి హరిప్రసాద్ గారు, వారు డాక్టర్ గారు, వారు మిగతా జనసేన కార్యకర్తలు వీళ్ళందరూ కూడా కొలువు తీరినటువంటి సమావేశంలో పసుపులేటి హరిప్రసాద్ గారు మరొక మారు అధ్యక్షుడు కావడానికి ఆయన పోటీ పడ్డారు. తర్వాత కిరణ్ రాయల్ గారు ఆయన పోటీ పడ్డారు. తర్వాత మన శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో శ్రీనివాసులు గారు, ఆయన ప్రతిపాదించినటువంటి వ్యక్తి విజయ్ గారు. 3 పేర్లు తెర మీదకి వచ్చినాయి. ఇక్కడ ఒక్కసారిగా కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున ఈ ముగ్గురు మాకొద్దని చెప్పి హాహాకారాలు చేసి వాళ్ళు సంచలనం సృష్టించారు. వాళ్ళు హాహాకారాలు చేసి మాకు నచ్చలేదనో మాకు వద్దనో అంటే సరిపోయేది, కానీ అసలు ఫోన్ కాల్స్ అటెండ్ చేయనటువంటి వాళ్ళు మాకు అవసరం అనేది. వీళ్ళే కాదు, హరిప్రసాద్ మా ఫోన్ కాల్స్ అటెండ్ చేయట్లేదు, ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు మా ఫోన్ కాల్ అటెండ్ చేయట్లేదు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మీరు మా ఫోన్ కాల్ అటెండ్ చేయట్లేదు, ఇన్ఛార్జ్ ఫోన్ కాల్ అటెండ్ చేయాలి కదని వాళ్ళు అక్కడ చేసినటువంటి చర్చ చాలా పెద్ద ఎత్తున. ఈ చర్చ అంటే ఇక్కడ ఏమైందంటే, ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సినటువంటి క్రమశిక్షణ సంఘం కావచ్చు, లేకపోతే శిక్షణ తరగతులు ఏవైతే ఉంటాయి, శిక్షణ తరగతులు కావచ్చు, క్రమశిక్షణని ఉల్లంఘించకూడదు. అట్లాగే ఎవరు ముందు మాట్లాడాలి, ఎవరు తర్వాత మాట్లాడాలి, ఎవరి ముందు ఏ స్థాయిలో మాట్లాడాలి అనేటటువంటి క్రమశిక్షణ అనేది లేనటువంటి ఒక క్రమం ఇక్కడ కనిపించింది. సరే, దానికి కాసేపు పక్కన పెడితే హరిప్రసాద్ గారు ఫోన్స్ లిఫ్ట్ చేయరు అనేటటువంటి విషయం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చాలామంది జనసేన కార్యకర్తలు వాళ్ళు దశల వారీగా వాళ్ళు వెళ్ళబుచ్చుతున్నటువంటి వాళ్ళ అభిప్రాయం. సరే, వాళ్ళ అభిప్రాయాన్ని కాసేపు మనం పరిగణలోకి తీసుకుంటే ఏమవుతుందంటే, హరిప్రసాద్ గారికి తిరుపతిలో బోత్ హాస్పిటల్స్, ఆయన ఆర్థోపెడిక్ సర్జను, చాలా తీరికలేనటువంటి మంచి డాక్టరు, సర్జను. ఆ తర్వాత ఆయన గతంలో 2014-19 నడుమ ఒక పర్యాయం ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా జనసేన నుంచి ఆయన ప్రతిపాదించబడి టీటీడీ బోర్డు మెంబర్గా కూడా చేశారు.
ఆ తర్వాత ఆయన పోటీ చేయకుండా తిరుపతి నియోజకవర్గంలో ఆయన జనసేన నుంచి పోటీలో ఉన్నాను కాసేపు అంటారు, లేనని కాసేపు అంటారు. అది చిత్తూరు నుంచి వైకాపాని వీడి వచ్చినటువంటి శ్రీనివాసులు గారు కేటాయించారు. శ్రీనివాసులు గారు గెలిచారు. ఇప్పుడు హరిప్రసాద్ గారు మరొక మారు పోటీ పడితే ఏంటంటే జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అంటే ఏంటి, తిరుపతి, చిత్తూరు, మదనపల్లి ఈ ప్రాంతం, ఈ 14 నియోజకవర్గాల సముదాయం ఏదైతే ఉందో ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లా అవుతుంది, పాత చిత్తూరు జిల్లా అవుతుంది. ఈ 14 నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయాల్సినటువంటి పరిస్థితి, పార్టీ కార్యకర్తలకు నిత్యము నిరంతరము అందుబాటులో ఉండేటటువంటి పరిస్థితి, మీరు ఎవరు ఎక్కడికి ఎప్పుడు ఆహ్వానించినా వెళ్ళి వచ్చేటటువంటి వెసులుబాటు ఉంటేనే మీరు అధ్యక్ష స్థాయికి, అధ్యక్ష పదవికి మీరు న్యాయం చేసిన వారు అవుతారు. ఓకే, అది గతంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఆ తర్వాత వైకాపా కావచ్చు, వీళ్ళు ఈ భాజపా కావచ్చు, వీళ్ళు జిల్లా అధ్యక్షుడు అనేది చాలా బాధ్యతతో కూడుకున్నటువంటి పదవండి. అంత సులభం కాదు నిర్వహించడం. అట్లాగే వాళ్ళు ఇవాళ మరీ అంటే కార్యకర్తలు ఏంటి, మా ఫోన్ కాల్స్ అటెండ్ చేయాలి అంటే ఇవాళ మన స్మార్ట్ ఫోను, మన కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగినటువంటి నేపథ్యంలో ఏంటంటే ఎక్కడో ఏదో గ్రామంలో, ఎక్కడో ఏదో మండలంలో ఏదో జరుగుతుంది, ఇప్పుడు వెంటనే వాట్సాప్ చేస్తాడు, లేకపోతే కాల్ చేస్తాడు, వెంటనే ఇమ్మీడియట్గా రియాక్ట్ కావాలని చెప్తాడు. అది ఒక వ్యక్తి వల్ల, ఒక అధ్యక్షుడి వల్ల సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి కాదు. అయితే మిగతా రాజకీయ పార్టీలో ఎందుకు సాధ్యమైంది అని అనుకుందాం కాసేపు మనం. మిగతా రాజకీయ పార్టీలలో వాళ్ళు ఈ మండలం నుంచి వస్తోంది, ఈ నియోజకవర్గం నుంచి మనకి మెసేజ్ వస్తుంది, కాల్ వస్తుంది అంటే ఏంటో కనుక్కొని 4, 5, 6 ఒక వ్యవస్థ నిర్మించుకుంటారు. అక్కడ జరిగిందంట ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి, అక్కడ బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ కావాలి, ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇట్లా రెస్పాండ్ కావట్లేదు అంటే వెంటనే ఒకరు ఇక్కడి నుంచి ఫోన్ చేసి పలానా మన జనసేన పార్టీ అధ్యక్షులు మాట్లాడతారన్నా కాల్ ఇవ్వటం, ఫోన్ ఇవ్వటం, వీళ్ళు మాట్లాడటం, చూడండి అన్నా, చెయ్యండి అన్న, మన వాళ్ళు వచ్చారని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అయితే హరిప్రసాద్ గారికి ఉన్నటువంటి బిజీ షెడ్యూల్స్ వల్ల ఏంటంటే సాధ్యపడకపోయి ఉండొచ్చు మేబీ. సరే, సాధ్యపడకపోతే మీరు ఏం చేయాలంటే మరొకరికి అవకాశం మీరు ఇవ్వాలి, మీరు తప్పుకోవాలి, మీరు వైదొలగాలి. కానీ వైదొలగకుండా మరొకసారి ఆయన పోటీ పడ్డారు. శ్రీనివాసులు గారు ఒకరిని ప్రపోజ్ చేశారు, కిరణ్ గారు ఆయన పోటీ పడ్డారు. ఇక్కడ మనం ప్రెస్ మీట్ పెట్టేసి కొంతమంది ఏమనుకుంటారంటే ప్రెస్ మీట్లు నిర్వహించేసి ప్రెస్ మీట్లో మనకి ఇష్టం వచ్చినటువంటి భాష మనం మాట్లాడేసి అవతల వాళ్ళని మనం విమర్శించేసాం, అటాక్ చేసేసాం, ఆన్సర్ చేసేసాం అని చెప్పేసి అక్కడతో అయిపోయిందని అనిపించేసి వెళ్ళిపోతారు. అటువంటి నాయకులు చాలా మంది జనసేనలో ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు అటువంటి వాళ్ళు. అదిను పార్టీని నిర్మించడము, పార్టీని ఎదిగే క్రమంలో పార్టీ కోసం మనం కృషి చేయడం రెండు ఒకటి కాదు. ఓకే, ఇవాళ సోషల్ మీడియా దీనిలో మనం ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం పెద్ద విషయం కాదు, 10 కెమెరాలను రమ్మని చెప్పడం పెద్ద విషయం కాదు. అక్కడ మనం కూర్చొని మనం ఇష్టం వచ్చినట్టు మనం తిట్టాలనుకున్న వాళ్ళని ఇష్టం వచ్చిన తిట్లు తిట్టేసి వెళ్ళిపోవడం పెద్ద విషయం కాదు. అయితే అది పార్టీ నిర్మాణం రెండు ఒకటి కాదు. ఏ సామాజిక వర్గాలు దగ్గరకు వస్తున్నాయి, ఏ సామాజిక వర్గాలు దూరం అవుతున్నాయి, ఏ ప్రాంతాల్లో పార్టీ పటిష్టంగా ఉంది, ఏ ప్రాంతాల్లో పార్టీ చాలా వెనకబడి ఉంది, ఆ ప్రాంతాలకు మనం ఎలా వెళ్ళాలి, అక్కడ ఓటర్లు కానీ లేకపోతే అక్కడ ప్రజల యొక్క మనసులు కానీ ఆ వివిధ సామాజిక వర్గాల యొక్క మన్ననలు మనం ఎలా పొందగలగాలి అనేది పార్టీ నిర్మాణంలో ప్రధానమైనటువంటి అంశం అండి. దానిని వీళ్ళు విస్మరిస్తున్నారు అనమాట. ఆ విస్మరించిన నేపథ్యంలో అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక ఆసక్తికరమైన కామెంట్ ఒకటి చేశారు. ఆ వచ్చి గొడవ చేసిన వాళ్ళు వైసీపీ వాళ్ళని అన్నాడు ఆయన. మరి ఆయనను శ్రీనివాసులు గారు ఇద్దరు వైసీపీ నుంచి వచ్చారన్న విషయం ఆయన మర్చిపోయారు. ఆయన మెయిన్ అదే ఇప్పుడు రూల్ అవుతుంది కూడా. ఫస్ట్ థింగ్ మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నావు, క్వశ్చన్ చేస్తే నువ్వే ఎక్కడి నుంచి వచ్చావని వాళ్ళు అన్నారు. జనసేన జెండాలు మోసిన వాళ్ళు మేము బాధపడుతున్నది మేము, ఆవేదన పడుతున్నది మేము, నువ్వు మా మీద వచ్చి ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాడి డే 1 2014 నుంచి వాడు జనసేన అండి. వాడికి ఇవాళ శ్రీనివాసులు గారిని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వచ్చి అక్కడ వేదిక మీద ఆశీనులు అయ్యి వాళ్ళు అక్కడ కూర్చో, నువ్వు చెప్పిన మాట వినవు, నువ్వు డిసిప్లినరీ యాక్షన్, నీ మీద యాక్షన్ తీసుకుంటావు, నువ్వు డిసిప్లినరీ లైన్స్ దాడుతున్నావు నువ్వు అంటే వాడికి చాలా కోపం వస్తుంది, చాలా కష్టం వస్తుంది అనమాట వాడికి. అంతే కదా. కానీ ఇక్కడ గుడ్డిలో మెల్ల ఏంటంటే 175 నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలు నియమించేటటువంటి ప్రక్రియ జనసేన నుంచి మొదలైంది. ఈ 175 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు నియమించిన తర్వాత ఆ సమీకరణలు ఒకసారి మనం చూసుకోవాలి. ఒకసారి ఆ పేర్లు, ఆ నాయకులు, ఆ సమీకరణలు అవన్నీ ఒకసారి చూసిన తర్వాత జనసేన నిర్మాణ దిశగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందా, లేకపోతే ఆ ఇన్ఛార్జీల్ని ఇవాళ తమిళనాడులో విజయ్ గారి ఒత్తిడి తట్టుకోలేక ఇప్పుడు నామమాత్రంగా వేశారా, నిర్మాణాత్మకంగా వేశారన్నది కూడా మనం ఒకసారి తరచి చూడాలి, వేచి చూద్దాం.
175 నియోజకవర్గాలకి జనసేన ఇన్ఛార్జీలు నియమించబోతున్నారు. విజయ్ ఆ ఒత్తిడి అక్కడ విజయం సాధించినటువంటి ఒత్తిడి ఏదైతే ఉందో, ఇప్పుడు వెంటనే దీన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఇది సంవత్సరం నుంచి ఇది మనం మేలో ఉన్నాం కదా, విజయదశమి నుంచి జరుగుతోంది. ఏమని ఇదిగో వేసేస్తున్నాం, అదిగో వేసేస్తున్నాం, రేపు వేసేస్తున్నాం, ఎల్లుండి వేసేస్తున్నాం, ఇన్ఛార్జీలు వేసేస్తున్నాం, రాష్ట్ర స్థాయి కమిటీలు వేసేస్తున్నాం అనేది విజయదశమి నుంచి సాగుతూనే ఉందన్నమాట. అది కొనసాగి అది ఇప్పటికీ సాకారం అయ్యేటటువంటి పరిస్థితి విజయ రూపంలో జనసేన ఇన్ఛార్జీలకి మోక్షం కలుగుతుంది త్వరలో. ఆ కలిగిన తర్వాత ఇక్కడ సార్ మోక్షం కలిగినా ఇప్పుడు వాళ్ళు అన్నట్టుగా పక్కపాటి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్న కార్యకర్త మీద, అక్కడ ఉన్న నేత మీద నిందలు వేయడము అనేది జీర్ణించుకోలేరు కదా. దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు అనేది, ఎందుకంటే ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించి ఎవరు మన వాళ్ళు ఎవరు కాదు, ఎక్కడ నెగిటివిటీ ఉంది, ఎక్కడ పాజిటివ్ ఉందో తెలుసుకొని పెట్టేసి ఉంటే అబాస్పాలు అవడానికి ఛాన్స్ ఉండదు. ఇప్పుడు అదంతా అయిపోయిన తర్వాత మీడియా ముందుకు వచ్చేసి అది పక్కపాటి నుంచి వచ్చిన వాళ్ళ కమెంట్ చేయడము అనేది ఒక ఇంత చర్చ అయిపోయింది. మరి అంశానికి సంబంధించి ఇది ఒక్క నియోజకవర్గంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాకి ఆగుతుందా, మిగతా 12 జిల్లాలకు కూడా ఇది వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి అనేది వాళ్ళు చర్చ లేదు. అన్ని జిల్లాల్లో పరిస్థితి దాదాపుగా ఇలాగే ఉందండి. కొన్ని మరి పిఠాపురం, ఆయన ఉన్న కాకినాడ జిల్లా కొంత వాళ్ళ ఏమంటారు ఆధీనంలో, ఆధిపత్యంలో చెప్పిన మాట వినేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాయేమో కానీ మిగతా అన్ని జిల్లాల్లో కూడా పరిస్థితి ఏంటంటే ఒకంత అక్కడ వాళ్ళు అక్కడ తెదేపా వాళ్ళతో పొసగట్ల, ఎవరికి జనసేన వాళ్ళకి వెళితే పనులు కావట్లా, అదొకటి పుండు మీద కారం జల్లినట్టు దాంతో ఒకటి బాధపడుతున్నారు. ఇక్కడేమో అసలు ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఉమ్మడి అధ్యక్ష పదవి, ఆ పదవి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాటిని వాళ్ళు కోరడంలో చాలామంది నిజంగా 14 నుంచి పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేస్తున్నటువంటి పూర్తి స్థాయిలో జనసేన కార్యకర్తలు అయితే ఉన్నారు, ద్వితీయ శ్రేణి నాయకులు అయితే ఉన్నారు. వాళ్ళకి గుర్తింపు రావటం లేదు అనేది వాస్తవం. అది ఈ దీంట్లో నుంచి అయినా నిజమైన కార్యకర్తలను స్క్రూటినీ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తే జెండాను వాళ్ళే జనాల్లోకి చేయాల్సిన అవసరంలా. అసలు ఓడికి దక్కాల్సింది దక్కినప్పుడు గుర్తింపు, ఆ సత్తా ఏంటనేది వాళ్ళే చూపిస్తారు అంతే. అరే మా అధినేత మమ్మల్ని గుర్తించాడు, రైట్ చలో మనం వెళ్ళిపోదాము అనేసి అని మీ దగ్గర నుంచి ఏమి ఆశించకుండా తన పార్టీ ముందుకు తీసుకెళ్తాడు. ఆ నియోజకవర్గంలో దాన్ని ఎలా బలోపేతం చేసుకోవాలి అనేది నన్ను గుర్తించాడు మా అధినేత, రేపటి రోజు మిమ్మల్ని గుర్తిస్తాడు, ఖచ్చితంగా రండి అంటూ కూడా బలోపేతం చేసుకుంటాడు. ఇక్కడే అది మిస్ అవుతున్నది కోఆర్డినేషన్ అనేది. మంచి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు.